హలో గెలవాన్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ మూవీ రివ్యూ. ఈరోజు మూవీ టాక్సిక్, మోస్ట్ టాక్సిక్ మూవీ. అసలు నాకైతే అసలు నచ్చలేదు. సో ఫస్ట్ పాజిటివ్స్ మాట్లాడుకుందాం. పాజిటివ్స్ ఏంటంటే యష్ యాక్టింగ్ అండ్ కొన్ని అక్కడక్కడ యాక్షన్ సీక్వెన్స్ కొంచెం మంచిగా ఉండే, అంటే కొంచెం మంచి కొరియోగ్రాఫ్ చేసాడు. అండ్ నెగటివ్స్ చెప్పుకుంటే యష్ పర్ఫార్మెన్స్, కొన్ని యాక్షన్ సీక్వెన్స్ తప్ప మిగతా అన్ని నెగటివ్స్ అనమాట. అంటే బేసిక్గా చెప్పడానికి ఏముండవు. సో నాకు అనాయ్ చేసిన థింగ్స్ నేను చెప్తాను అనమాట. ఫస్ట్ హాఫ్లో అన్ని క్లమ్జీ ఎడిట్స్ మొత్తం అన్నీ ఒక గ్రూప్ ఆఫ్ సీన్స్ అన్నీ తీసుకొచ్చి ఒకటేసారి వేసినట్టు అనిపిస్తుంది. అంటే ఒక ప్రాపర్ ఫార్మాట్లో ఉండదు అనమాట. స్టోరీ స్టార్ట్ అవుతుంది, మధ్యలో లవ్ స్టోరీ స్టార్ట్ అవుతుంది, అండ్ ఏదో అంటే ఒక పెళ్ళి సెట్ అవుతుంది, ఒక 2-3 ఎమోషన్స్ ఉంటాయి. ఆ స్టోరీకి సింక్ కావేవి, లైక్ స్టోరీ డెవలప్ కానికే ఇవి ఏం యూజ్ కావన్నమాట. అండ్ ఫస్ట్ హాఫ్ మొత్తం వేరే జోన్లు ఉంటుంది అనమాట. మనోడు అంటే ఒక మోటో ఉంటుంది వీళ్ళకి, నయనతార యష్ బ్రదర్ అండ్ సిస్టర్ అనమాట. వీళ్ళిద్దరికి ఒక మోటో ఉంటుంది. ఆ మోటో ఏంటో చెప్తే మీరు చాలా సర్ప్రైజ్ ఫీల్ అవుతారు, చాలా కొత్తగా ఫీల్ అవుతారు మీరు. అదేంటంటే ఒక గోవాలో డ్రగ్ మాఫియా ఉంటుంది. వీడు ఒక అవుట్ సైడర్ అంటే ఆ డ్రగ్ మాఫియా లీడర్ వాళ్ళ కొడుకు కూతురు అనమాట. ఆ లీడర్ని చంపేస్తుంది వీళ్ళ మమ్మీ. సో వీళ్ళ గోల్ ఏంటంటే ఆ డ్రగ్ మాఫియాని మొత్తం అక్వైర్ చేసుకోవాలి. అంటే కింద నుంచి దే హ్యావ్ టు బిల్డ్ ఇట్ అగైన్ అనమాట టు ద టాప్, అండ్ దే వాంట్ టు రూల్ ఆల్ ద సిటీ. సో ఇది ఎక్కడ విన్నట్టుంది కదా లైన్, కేజీఎఫ్, పుష్ప, ఇంకా చాలా ఉన్నాయి, అన్నీ సేమ్ లైన్, బట్ స్టిల్ వర్కౌట్ అయింది కదా అని తీస్తున్నారు. ఓకే అదనమాట. ఇంకోటి స్టోరీ సెట్ అయ్యేది గోవాలో అంటారు, ఇంకోటి ఒక ఫారెన్ లొకేషన్, చైనా సైడ్ ఏదో లొకేషన్ అది. అండ్ గోవాలో మంచు పడుతుంది, అది ఎందుకు పడుతుందో నాకు తెలియదు. ఈ ఇండియాలో ఉన్న గోవాలో అయితే పడదు మరి నాకు తెలిసి. మరి కోస్టల్ ఏరియా అది, మరి ఈక్వేటర్కి దగ్గర ఉంటుంది. అసలు ఎప్పుడు పడలే గోవాలో మంచు, దీనిలో పడుతుంది. మరి సినిమాటిక్ లిబర్టీ ఇక క్లైమాటిక్ లిబర్టీస్ అనుకోవాలి మనం. మిగతా విషయాలు మాట్లాడుకుంటే పర్ఫార్మెన్స్లో ఇలా ప్రకారంగా చూస్తే, లైక్ పర్ఫార్మెన్స్లు విషయం గురించి మాట్లాడుకుంటే యష్ సూపర్. అండ్ 5 హీరోయిన్లను పెట్టిరు, దానిలో 4 చంపేసారు, అండ్ ఒక హీరోయిన్ మిగులుతుంది. అండ్ లైక్ కియారా పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, అండ్ యష్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, అండ్ నయనతార కూడా. అంటే ఈ అన్ని క్యారెక్టర్స్ ఫస్ట్ హాఫ్ మట్టుకే పరిమితమై ఉంటాయి అనమాట. మీ తర్వాత ఒక్కొక్కటి అందరు చనిపోతారు. సో వాళ్ళు ఇచ్చిన రోల్స్కి ఎవ్రీ వన్ డిడ్ వెల్. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేస్తే వీడు కియారాకి బాస్టర్డ్ సన్ ఒకటి ఉంటాడు, వాడే రివెంజ్ అనమాట వీని మీద. అంటే వీడు చేసిన కాండ్ మొత్తం వాడు తవ్వి తీసి, లైక్ వీడి ప్లేసెస్ అందరినీ ధ్వంసం చేయడం అలాంటివి చేస్తూ ఉంటాడు. అండ్ లాస్ట్కి ఒక నేను ఒక్కడనే టు ద పవర్ ఆఫ్ ఫైట్ క్లబ్ టు ద పవర్ ఆఫ్ కైండ్ ఆఫ్ ట్విస్ట్ అవుట్ వస్తుంది అనమాట. అది ఎందుకు వస్తుందో నాకు ఎవరిని తెలియదు. అంటే ఆ ట్విస్ట్ ఇచ్చేదానికి ప్రీమైజ్ కూడా ఇయ్యలేదు, జస్ట్ ఇట్లా అయితే లాస్ట్కి ట్విస్ట్ అని ఇచ్చేసారు. అది ఆ ట్విస్ట్ వర్కౌట్ కాలేదు. అసలు ట్విస్ట్ లేకున్నా కూడా సినిమా వర్కౌట్ కాకపోతుండే. ఓకే. అండ్ కమింగ్ టు ద క్లోజర్, సినిమా ఎట్లా ఎండ్ అయిందంటే అసలు మోస్ట్ అన్కన్వెన్షనల్గా ఎండ్ అయింది. అసలు నీకు తృప్తి ఉండదు, మీకు సాటిస్ఫాక్షన్ ఉండదు. అండ్ చూసింది సినిమానేనా అని మీకు డైలమా వస్తుంది. అండ్ ఒక గ్రూప్ ఆఫ్ మీకు సినిమా చూస్తున్నప్పుడల్లా మీకు ఏమనిపిస్తుంది అంటే లౌడ్ మ్యూజిక్ అండ్ కొన్ని యాక్షన్ సీక్వెన్స్లు, ఒక 2 సాంగ్లు, కొన్ని బోల్డ్ సీక్వెన్స్లు వేసేసి ఒక 3-4 హీరోయిన్లను కలిపేసి కొట్టేసి ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ చేసి ఇచ్చేసారేమో అని అనిపిస్తుంది మనకి. సో సినిమా చూసినట్టయితే నాకైతే లేదు, మీరు చూస్తే చూడొచ్చు. అండ్ నన్ను రికమెండ్ చేస్తామంటే ప్లీజ్ డోంట్, అంటే నేను రికమెండ్ చేయను. మీకు యాక్షన్ లవర్స్ అయితే మీకు యష్ ఇష్టం ఉంటే యూ కెన్ గివ్ ఇట్ ఎ ట్రై, బట్ యూ విల్ రిగ్రెట్ ఎనీవేస్. ఎందుకంటే ఈ ప్రోడక్ట్ పెట్టుకొని ప్రైస్ హైక్లు అడిగినారు. సో ప్రైస్ హైక్తో చూడడం అసలు ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ వర్త్ ఇట్. ఒక 150 రూపీస్ పెడితే ఒక మేబీ చూడొచ్చేమో, అది దాన్ని కూడా చూడలేము. సో దీని డ్యూరేషన్ కూడా
సినిమా డ్యూరేషన్ ఒక 2 hours 50 minutes చిల్లర ఉంటుంది. ఒక 25 minutes ఉంటే చాలా బాగుంటుండే, ఎందుకంటే తొందరగా వెళ్ళిపోతుండే థియేటర్లో. కానీ ఇన్ మై ఒపీనియన్ యా ఓవరాల్ నా రేటింగ్ 2.25 out of 5. నాకు అసలు నచ్చలేదు. అండ్ ఆ స్క్రీన్ ప్లే, స్టోరీ జరిగే విధానం కూడా నాకు అసలు నేను కన్విన్స్ కాలేదు ఒక సినిమా అన్నట్టు. సో యా, యష్ యాక్టింగ్ వేస్టెడ్ అండ్ ఆల్ ద 5 heroines అండ్ రెస్ట్ 500 crores ఆల్ వేస్టెడ్. నాకైతే నచ్చలేదు. సో యా, దట్స్ ద రివ్యూ గైస్. మీకు నచ్చితే వెళ్ళండి, నచ్చకపోతే లైట్ తీసుకోండి. వస్తూనే ఉంటాయి, నెక్స్ట్ వీక్ వస్తుంది, దాని తర్వాత వీక్లో వస్తూనే ఉంటాయి సినిమాలు. నెక్స్ట్ వీక్ చూసుకుందాం. లేకపోతే ఇరుముడికి ఆల్రెడీ వెళ్ళినట్టుండి మళ్ళీ వెళ్ళండి, ఏముంది. ఆయన స్టిల్ దానికంటే తక్కువనే, ఇరుముడి 2 tickets వస్తాయి ఈ సినిమా 1 ticket కొనే ప్రైస్లో. ఓకే, యా, దట్స్ ఇట్ గైస్. యువర్ విష్. హ్యావ్ ఎ గ్రేట్ డే. దిస్ ఇస్ వినయ్ గవర్నమెంట్ సైనింగ్ ఆఫ్. బై బై.